2021లో ఒక వెడ్డింగ్ చేశాను ఒక అక్కకి. ఇప్పటికీ తనకు గుర్తొచ్చినప్పుడు చైతు ఆల్బమ్ చైతు ఆల్బమ్ చైతు అని మెసేజ్ చేస్తుంది. ప్రతిసారి నేను మన టీంలో వాళ్ళని ఒకరిని లింక్ చేసి వాళ్ళు వర్క్స్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ 2-3 డేస్లో అని చెప్తా. వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అక్క మళ్ళీ మర్చిపోతుంది, రెస్పాండ్ అవ్వదు. ఐ రియల్లీ గాట్ ఫ్రస్ట్రేటెడ్. అక్క ఇలా అయితే ఇంక వర్కౌట్ అవ్వదు, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్, సో ప్లీజ్ స్టాప్ ఇట్, లెట్స్ ఇక్కడ ఎండ్ చేద్దాం అన్నప్పుడు షీ కాల్డ్. అప్పుడు తను ఓపెన్ అప్ అయి, చైతు బేబీ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూరా 2.5 months నుంచి స్టార్ట్ అయింది. 3 months బేబీకి సీజర్స్ వచ్చాయంటే చూడండి ఎంత పెద్ద ఇష్యూనో. అప్పటి నుంచి 10-15 days హాస్పిటలైజ్ అవ్వడం, మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉందంట. సో ఐ ఫెల్ట్ రియల్లీ ఇంక ఇది ఎవ్వరికీ అవ్వద్దు, అందరికీ తెలియాలి అని చెప్పి ఐమ్ రికార్డింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఇదొక్కటి మాత్రం చేయండి. పెళ్ళైన తర్వాత వెంటనే కాశీకి వెళ్ళండి. పెళ్ళయి పిల్లలు మీరు ప్లాన్ చేసుకునే ఈ గ్యాప్లో మీరు చేయాల్సిన ఫస్ట్ పని కాశీకి వెళ్ళడం. ఎందుకు అంటే సింపుల్, మీరు ఒక ప్రాణానికి లైఫ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక బేబీ పుడుతుంది మీ నుంచి. చాలా పాపాలు చేసాం గైస్, మనం చాలా పాపాలు చేస్తుంటాం, చాలా తప్పులు చేస్తుంటాం, చాలామంది తెలియకుండా బాధ పెడుతుంటాం. అదంతా ప్యూరిఫై అవుతుంది అండ్ ఇట్స్ రిటర్న్ ఇన్ అవర్ స్క్రిప్ట్స్. సో ఒకటే సింపుల్, వెళ్దాం. 2-3 days కదా, మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, చెడైతే జరగదు కదా. ఒక లైఫ్కి మనం ప్రాణం ఇచ్చేటప్పుడు ఆ లైఫ్ చాలా హెల్తీగా పుట్టాలి. అది హెల్తీగా లేకపోతే లైఫ్ అంతా సఫరింగ్. సో యువర్ లైఫ్ విల్ బి గుడ్ బై జస్ట్ స్పెండింగ్ 2 days ఆఫ్ యువర్ టైమ్ ఇన్ కాశీ. దయచేసి అందరూ వెళ్ళండి. నా క్లయింట్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎవరు చూస్తున్నా పెళ్ళైన దంపతులందరికీ ఇది షేర్ చేయండి. అండ్ క్లయింట్స్ మీరు మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఐ రియల్లీ వాంట్ ఎవ్రీవన్ టు బీ హ్యాపీ.